పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని సింగరేణిలో మెగా ఉపరితల గని ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. 3 ఏళ్లుగా రామగుండం కోల్ మైన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తోన్న యాజమాన్యం RG3 పరిధిలోని JNTU కళాశాల ఆవరణలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాట్లు పూర్తి చేశారు. భూగర్భ ఉపరితల గనుల కలయికతో ఏర్పాటు చేస్తోన్న రామగుండం కోల్ మైన్స్ ప్రాజెక్ట్ సింగరేణిలో అతి పెద్దగా అవతరించనుంది. రామగుండం ప్రాంతాల్లో అనేక గనుల మూసివేతకు గురికాగా కొన్ని చివరి దశలో ఉన్నాయి. కొత్త గనులకు ప్రతిపాదనలో ఏమీ లేకపోవడంతో రామగుండం రీజియన్ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి చరిత్రలోనే అతి పెద్ద మెగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు తీసుకోవడంతో ఈ ప్రాంతం బొగ్గు గనులకు మరింత శోభ సంతరించుకోనుంది. రామగుండం రీజియన్లలో 4 ఉపరితల గనులు 5 భూగర్భ గనులు మాత్రమే పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ గనుల్లో కూడా బొగ్గు నిక్షేపాలు అంతరించే స్థాయికి చేరుకున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న రామగుండం కోల్ మైన్స్ మెగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ద్వారా మరికొంతకాలం బొగ్గు ఉత్పత్తితో ఉనికి చాటుకునే అవకాశం ఏర్పడుతుంది. సింగరేణి గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గుతుండటంతో మూసివేసిన వాటిపై ఫోకస్ చేస్తోంది యాజమాన్యం. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 38 బొగ్గు గనులు, 42,000 మంది కార్మికులు, 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణలోని 6 జిల్లాల్లో 350 కిలోమీటర్ల నదీ తీరాన బొగ్గు నిల్వలు ఉన్నాయి. 3 ప్రాంతాల్లోని గనుల్లో బొగ్గు నిల్వలు అంతరించే స్థాయికి చేరాయి. అక్కడ కొత్త గనులు ఏర్పాటు ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మూసివేసిన అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మైన్లలో మిగిలిన బ్లాకులను తవ్వేందుకు సింగరేణి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆయా గనుల్లో విస్తరణ పనులు చేపడితే ఏటా 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయవచ్చని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని గనుల్లో పర్యావరణ ఫారెస్ట్ క్లియరెన్స్లను తెచ్చుకుంది. అలాగే పబ్లిక్ హియరింగ్ కు సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని గనుల పర్మిషన్లకు క్లియరెన్స్ కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న రామగుండం మెగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం మూసివేసిన గనులతో పాటు ఉత్పత్తి చేస్తోన్న గనులను విలీనం చేయనున్నారు. మూసివేసిన GDK-10 గనితో పాటు OCP-1 ఫేజ్ 2, OCP-2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అడ్రియాలా షాఫ్ట్ బ్లాక్, బకీల్పల్లె గనులను కలిపి మెగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుగా విస్తరించనున్నారు. ఇక GDK-10 గనిని ఉపరితలం గనిగా విస్తరించే క్రమంలో రామగుండం కోల్ మైన్స్ గా ఆవిర్భవించనుంది. కొత్తగా ఏర్పాటు చేసే రామగుండం కోల్ మైన్స్ ప్రాజెక్టు 9 గ్రామాల పరిధిలోకి రానుంది. రామగిరి మండలంలోని పొన్నూరు, నాగేపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, రామాయపల్లి, కాన్పూర్ నార్పూర్ మండలంలోని వకీల్పల్లి, ముల్కల్పల్లి గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. మొత్తం 4,326.08 హెక్టార్లలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సిద్ధం కానుంది. ఈ క్రమంలో సింగరేణితో పాటు అటవీయేతర భూముల్లో ఈ ప్రాజెక్టు పనులు జరగనున్నాయి. ప్రస్తుతం సింగరేణి చరిత్రలో 10 మిలియన్ టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల గనులున్నాయి. అయితే 2,195.05 కోట్ల భారీ బడ్జెట్తో ఏర్పాటు చేస్తున్న ఈ మెగా ఉపరితల గని ద్వారా ఏటా 13 నుంచి 21 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది యాజమాన్యం. 5 గ్రామాలను కలిపి ఏర్పాటు చేస్తున్న ఈ మెగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సింగరేణికి భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉందని భావిస్తోంది.